సువార్త చెప్పండి అయ్యా మా ఊరు వచ్చంటే లచ్చిస్తారా? నీ బొందిస్తారు. లచ్చిస్తారండి. నీ లచ్చిచ్చి ఇచ్చాడా దేవుడు నీకు సువార్త? నీకు దేవుడు సువార్త నీకు ఉచితంగా ఇచ్చాడా, లేకపోతే నెలకు 1,00,000 కట్టించుకుని ఇచ్చాడా? నీకు ఉచితంగా వచ్చిన సువార్త చెప్పడానికి నీకు 1,00,000 ఇవ్వాలా? కొంతమంది సేవకుల్ని అయ్యా మా అబ్బాయి పెళ్ళండి, పెళ్లి చేయండి అంటే 1,50,000 ఇవ్వాలట. ఇంకా 1,50,000 నీకెందుకు, మేము పెళ్లి చేసుకుంటాం, నీకెందుకు 1,50,000 అడుగుతున్నాను. సువార్త ఒక పెళ్లి వాక్యం చెప్పడం 1,50,000, 2,00,000 సువార్త చెప్పడానికి అడుగుతున్నాను. పౌలు గారి పరిచర్య ముందు అసలు మీది పరిచర్యే. పౌలు గారి సువార్త ముందు ఇలాంటి వారిది అసలు సువార్తే. ఉచితముగా పొందుకున్నాం, ఉచితంగానే పంచిపెడుతున్నాం, ఉచితంగానే సువార్తను మేము వెలువరిస్తున్నాం అని ఆ రోజు మొదటి శతాబ్దపు క్రైస్తవులు, సంఘ నాయకులు, ఆ కాపరులు చెప్తే ఈ రోజు ఉచితంగా పొందిన సువార్తని ఎందుకు అమ్ముతున్నారు?